కులగణనలో క్రైస్తవుల పేరు లేకపోవడం బాధాకరంగా ఉందని క్రైస్తవ పాస్టర్ శ్రీధర్ అన్నారు. కరీంనగర్ ప్రెస్ భవన్ మీడియా సమావేశంలో పాస్టర్ శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణనలలో క్రైస్తవుల పేరు లేకపోవడం క్రైస్తవుల ఉనికి లేకుండా చేసే కుట్రగా భావిస్తున్నామని, ఈ చర్యను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుందని, తెలంగాణలో క్రైస్తవులు లేరా, కులగణనలో క్రైస్తవుల పేరు ఎందుకు తీసుకురాలేకపోయారు, తెలంగాణ క్రైస్తవ మైనార్టీ ఆఫీస్లో రిజిస్టర్డ్ చర్చిల పూర్తి సమాచారం ఉంది, అయినప్పటికీ క్రైస్తవులను చులకనగా చేయడాన్ని క్రైస్తవ సమాజం తప్పుగా భావిస్తుందని, అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల యొక్క సంఖ్య ఎంత ఉందో ప్రజలకు తెలపాలని, ఈ కులగణనను క్రైస్తవ సమాజం తప్పులో తడకగా భావిస్తుందని, కాబట్టి క్రైస్తవుల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం ప్రకటించాలని, లేని పక్షంలో 33 జిల్లాల క్రైస్తవులు ఉద్యమాలు చేయడానికి అన్ని జిల్లాల కలెక్టరేట్లు సీఎం కార్యాలయ ముట్టడికి వెనుకాడమని అన్నారు. అనేది చాలా మన సంస్కృతికి, భారత సంస్కృతికి ఎంతో విరుద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి క్రైస్తవులంటే ఒక సేవకు గుర్తు, క్రైస్తవులంటే ఒక విద్యకు గుర్తు, క్రైస్తవులంటే ఒక రైలు మార్గాలు వేయడంలో గుర్తు. ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా కావచ్చు, క్రైస్తవులు ఒక మంచి అభివృద్ధిని కోరుకునేవారు, ఒక శాంతిని కోరుకునేవారు. ఈ భారతదేశానికి కూడా వారు ఒక విలియం కేరీ లాంటి వాళ్ళు సేవలు అందించారు. ఎన్నో ఆ యొక్క ఆచారాలను, మూఢనమ్మకాల్ని విలియం కేరీ గారు అరికట్టి మన భారత ప్రజలకు చాలా స్వేచ్ఛనిచ్చారు. అలాంటి పవిత్ర ఈ భారతదేశంలో ఇలాంటి మత ఛాందసవాదులు, ఇలాంటి మతోన్మాదులు మళ్ళీ దీని వెనకాల చూస్తే ఇందులో క్రైస్తత్వంలో ఉండేవారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పి వారు దీన్ని ఒక ఆసరగా తీసుకొని ఈ యొక్క శాంతిని కోరుకునేటువంటి క్రైస్తవుల మీద ఈ భయంకరమైనటువంటి దాడులు తెగబడుతున్నారు. కాబట్టి వీరి మీద ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇకనైనా క్రైస్తవులకు న్యాయం చేయాలని మేము ముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా ఓట్లను వాడుకుంటారు, మా సీట్లను వాడుకుంటారు, మా సేవను వాడుకుంటారు. ఇది మన పవిత్ర భారతదేశంలో జరుగుతున్న అన్యాయం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా మేము దీన్ని ఒక ఉద్యమంలాగా చేపడతాము. ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మైనార్టీస్, బుద్ధులు కావచ్చు, మైనార్టీస్. కానీ ప్రపంచ దేశాలకు వెళ్తే హిందువులు మైనార్టీస్. ముస్లిం దేశాలలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్ దేశాల్లో హిందువులు ఉన్నారు, అక్కడ మైనార్టీస్. కానీ ఇక్కడ క్రైస్తవుల మీద మైనార్టీ దాడులు జరిగినప్పుడు, అక్కడ మన బంగ్లాదేశ్ సంఘటన కూడా మన హిందువుల మీద అక్కడ అరాచకాలు జరిగినప్పుడు, స్త్రీల మీద మానభంగం జరిగినప్పుడు ఒక క్రైస్తవులు మేము కూడా ఎంతో బాధపడ్డాం. మా తోటి హైందవ సహోదరిమణులు అని మేము చాలా బాధపడ్డాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అధికారం కోసం, ఈ యొక్క రాజకీయ కాంక్ష కోసం, పవర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ బీజేపీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకా ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇంకా రకరకాలైన హిందూ వాదులు కావచ్చు, హిందువులలో కూడా చాలా మంచివారు ఉన్నారు. కాబట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు, అక్కడ మైనార్టీగా ఉండేటువంటి హిందువులకు హాని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సోదరులైన హిందువులారా, మీరు ఏది పడితే అది నమ్మక అక్కడ మన ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు ఇబ్బంది కాకుండా నిమిత్తమై ఇక్కడ ఉన్న ఈ యొక్క మైనార్టీ వాళ్ళకు కూడా మీరు రక్షణ కల్పించి మీరు కూడా సోదర భావంతో మెలుగుతున్నారు ఇన్ని రోజులుగా. కాబట్టి దీనికి సాధ్యమైనంత వరకు మీరు కూడా అడ్డుకట్ట వేయాలని కోరుకుంటూ, మేము శాంతికి గుర్తు కాబట్టి క్రైస్తవులంటే నిద్రపోతున్న సింహాలు. ఒకవేళ లేపినట్లయితే కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా న్యూసెన్స్ అవుతుంది. చాలా వరకు అందరం ఇక్కడ కోల్పోతాం. తర్వాత ఎవరంటే ఉన్నత వర్గాల వాళ్ళే, తర్వాత ఈ యొక్క ఛాందసవాదులను పెంచి పోషించే వాళ్ళే లబ్ధి పొందుతారు తప్ప మన ఎస్సీ, బీసీ, ఎస్టీ వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళమే దీంట్లో నలిగిపోతాం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మా యొక్క క్రైస్తవ పోరాట రక్షణ సమితి తరఫున జిల్లా అధ్యక్షునిగా నేను ఖండిస్తూ, అలాగే ఇంకా మా ఆర్కేపీ రాష్ట్రీయ సంఘం ఉంది, వారు కూడా దీన్ని ఖండిస్తూ మాటలు చెప్తారు.